వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేజ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం, శ్వేతపత్రాల విడుదలకు నిర్ణయం. పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలు ప్రారంభం, 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం. జూనియర్ డాక్టర్స్ సమ్మె, కనీస సౌకర్యాలు లేవు. బోన్ మ్యారోకు ఉచిత చికిత్స, ఎంఎన్జీ ఆసుపత్రిలో ఊరట. బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే 18వ లోక్సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని మోడీ సహా ఇతర ఎంపీలతో నూతన లోక్సభ ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తొలుత ప్రధాని మోడీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక కోసం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తి కానుంది. అంతకుముందు ప్రోటెం స్పీకర్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోడీ హాజరయ్యారు. పార్లమెంటు ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోడీ మాట్లాడుతూ 10 ఏళ్లలో దేశాభివృద్ధికి కృషి చేశా. కొత్త లక్ష్యాలు చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలి. ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నాం. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటాం. సభ్యులందరినీ కలుపుకొని వికసిత్ భారత్ మన సంకల్పం. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని మనమంతా ముందుకెళ్దామని అన్నారు. नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा. संसदीय लोकतंत्र में आज का दिवस गौरवमय है. यह वैभव का दिन है. आजादी के बाद पहली बार हमारी अपनी नई संसद में ये शपथ समारोह हो रहा है. अब तक ये प्रक्रिया पुराने सदन में हुआ करती थी. आज के इस महत्वपूर्ण दिवस पर मैं सभी नवनिर्वाचित सांसदों का हृदय से स्वागत करता हूं, सबका अभिनंदन करता हूं और सबको अनेक अनेक शुभकामनाएं देता हूं. संसद का ये गठन भारत के सामान्य मानवीय के संकल्पों की पूर्ति का है. नए उमंग, नए उत्साह के साथ नई गति, नई ऊंचाई प्राप्त करने के लिए ये अत्यंत महत्वपूर्ण अवसर है. श्रेष्ठ भारत निर्माण का विकसित भारत 2047 तक का लक्ष्य
ये सारे सपने लेकर के, ये सारे संकल्प लेकर के आज 18वीं लोकसभा का प्रारंभ हो रहा है। विश्व का सबसे बड़ा चुनाव बहुत ही शानदार तरीके से, बहुत ही गौरवमय तरीके से संपन्न होना, ये हर भारतीय के लिए गर्व की बात है। 140 करोड़ देशवासियों के लिए गर्व की बात। संसदीय लोकतंत्र में आज का दिवस गौरवमय है। यह वैभव का दिन है। आजादी के बाद पहली बार हमारी अपनी नई संसद में ये शपथ समारोह हो रहा है। अब तक ये प्रक्रिया पुराने सदन में हुआ करती थी। సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె ప్రారంభమైంది. అత్యవసర సేవల మినహా ఓపీ, వార్డు విభాగాల వైద్య సేవలు నిలిపివేసినట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. పలు డిమాండ్లతో ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన జూడాలు గాంధీ ఆసుపత్రిలో సమ్మెకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రి బయట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సకాలంలో స్టైఫండ్, సూపర్ స్పెషాలిటీ సీనియర్ వైద్యులకు గౌరవ వేతనం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల భద్రత, నీట్లో 15% రిజర్వేషన్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించడం, ఆసుపత్రిలో మౌలిక వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, నూతన వసతి గృహాల నిర్మాణాలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని జూనియర్ డాక్టర్లు అసహనం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె ప్రారంభమైంది. అత్యవసర సేవల మినహా ఓపీ, వార్డు విభాగాల వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. పలు డిమాండ్లతో ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన జూడాలు గాంధీ ఆసుపత్రిలో సమ్మెకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రి బయట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సకాలంలో స్టైఫండ్, సూపర్ స్పెషాలిటీ సీనియర్ వైద్యులకు గౌరవ వేతనం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల భద్రత, నీట్లో 15% రిజర్వేషన్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించడం, ఆసుపత్రిలో మౌలిక వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, నూతన వసతి గృహాల నిర్మాణాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని జూనియర్ డాక్టర్లు అసహనం వ్యక్తం చేశారు. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపై చర్చిస్తున్నారు. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛను మొత్తం 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై 5 సంతకాలు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైన మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ కేబినెట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకటకృష్ణ అందిస్తారు. చెప్పండి వెంకటకృష్ణ. ఈ రోజున వెలగపూడిలోని చంద్రబాబు నాయుడు క్యాబిన్ లో మంత్రివర్గ సమావేశం తొలి సమావేశం జరిగింది. ఇప్పుడు కొనసాగుతోంది. మంత్రివర్గ సమావేశంలో ఒక కీలకమైన విషయాలపై ఈరోజు నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. అయితే ముఖ్యంగా ముందుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన తొలి 5 సంతకాలపై ఏదైతే చేస్తూ వచ్చారో 5 సంతకాల విషయమై ఆమోద ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నాలు అయితే ఈరోజైతే చర్చించి దాని మీద ఆమోద ముద్ర ఇప్పటికే వేస్తున్నారు. ఉదయం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పింఛన్ మొత్తం కూడా 3,000 నుంచి 4,000 పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన, ఈ విషయాలు 5 విషయాలపై సంతకాలు చేస్తారు చంద్రబాబు నాయుడు. దాని మీద ఇప్పటికే చర్చించడం జరిగింది. చర్చించి కూడా ఆమోద ముద్ర కూడా వేస్తూ జరిగారు. మొదటగా చూస్తే మెగా డిఎస్సి గురించి 16,347 పోస్టుల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ విడుదల చేసే విషయమై చర్చించారు. దాని కొత్తగా ఈ టెట్ నిర్వహించాలా లేదా టెట్ లేకుండానే డిఎస్సి నిర్వహణ ప్రాతిపదికపై డిఎస్సిని నోటిఫికేషన్ విడుదల చేయాలా అనే విషయమే చర్చించారు. డిఎస్సి నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ను అధికారులు కేబినెట్ ముందు ఉంచారు. ఇప్పటికి కేబినెట్ ముందు ఉంచారు. జూలై 1 నుంచి ప్రక్రియ ప్రారంభించి డిసెంబర్ 10 లోపుగా ఈ 16,347 పోస్టులకు సంబంధించిన భర్తీ చేసే ప్రణాళికలను రూపొందించడం కోసం అయితే వాళ్ళంతా కూడా ఇప్పటికే ఒక నిర్ణయం చేసి ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. రెండోదిగా పింఛన్ పెంపు. పింఛన్ ఇప్పుడు ఏదైతే ఎన్నికల హామీగా ఇస్తూ వచ్చారో 3,000 నుంచి 4,000 రూపాయలకు పింఛన్లు పెంచే విషయమై ఇప్పటికే మంత్రివర్గం చర్చించడం జరిగింది. దీని విషయం కూడా దీన్ని నిర్ణయించి దీన్ని కూడా ఆమోద ముద్ర వేస్తారు. జూలై 1 నుంచి పింఛన్లు ఇంటి వద్ద అందజేయాలని కూడా నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా 1,000 రూపాయలు పెంచాల్సి అప్పటి నుంచి ఇస్తామన్నారు. అప్పుడు 3,000 ఇచ్చారు కనుక ఆ 3,000 రూపాయలు కూడా అంటే నెలకు ఒక 1,000 చొప్పున 3,000 రూపాయలు కలిపి జూలై నెలలో మొదటి తారీఖున 7,000 రూపాయలు కూడా 7,000 రూపాయలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇవ్వడానికైతే ప్రణాళిక చేస్తాం. అది కూడా ఇంటి వద్దనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు, పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 7,000 రూపాయలు అందజేయనున్నారు. ఈ విషయం కూడా ఆమోద ముద్ర ఇప్పటికే ఆమోద ముద్ర వేస్తూ వచ్చారు. అక్కడ చూసినట్టయితే ఏది ఇప్పుడు ఇంకా దీని తర్వాత సూపర్ 6 పథకాలు ఎన్నికల హామీలుగా ఉన్నాయో సూపర్ 6 పథకాలు ఆ విషయం గురించి అయితే చర్చించారు. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి చెప్తూ వచ్చారు నెక్స్ట్ మంత్ నుంచే వీళ్ళు మహిళలకు ఉచిత ప్రయాణం బస్సుల్లో ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం గురించి హామీని నెక్స్ట్ మంత్ నుంచే మేము అమల్లో తీసుకొస్తామని కూడా ఇప్పటికే బయట ఆయన రవాణా శాఖ మంత్రి ఆయన తెలియజేస్తూ వచ్చారు. అయితే ఇంకా చూసినట్టయితే ఈ సూపర్ 6 పథకాల అమలు ఏ విధంగా చేయాలి, ఈ అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన ఏ విధంగా చేయాలి అంటే జూలై నెలాఖరు లోపుగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది కనుక ఈ లోపల ఇవన్నీ చర్చిస్తూ వచ్చారు. ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన ఎలా చేయాలని మంత్రివర్గంలో కూడా చర్చించే అవకాశం ఉందన్నమాట. ఇంకా ఇప్పుడైతే కొంత మంత్రివర్గం ఇంకా కొనసాగుతూనే ఉంది. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత మా సీఎం గారు ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును అమరావతి రాజధానిలోని రాజధాని కూడా ఆయన పర్యటిస్తూ వచ్చారు. ఆ యొక్క స్థితిగతులను కూడా చూస్తూ వచ్చారు. చూసి వాటిని మళ్ళా పునరుద్ధరించాలి, అమరావతిని మళ్ళా రూపురేఖలు తీసుకురావాలి, తర్వాత పోలవరం ప్రాజెక్టు కనుక అది మళ్ళా దాని కూడా రీషెడ్యూల్ చేసి దాంట్లో ఏదైతే నష్టాలు జరిగినాయో ఈ కాపర్ డ్యామేజ్ జరిగిందో ఇవన్నిటిని కూడా మళ్ళా పునరుద్ధరించడానికి బడ్జెట్ రూపకల్పన ఇవన్నిటి కూడా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలి ఈ విషయాలన్నిటి గురించి కూడా కూలంకుషంగా చర్చించనున్నారు. తర్వాత చూస్తే గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు, వివిధ శాఖల్లో జరిగిన తప్పిదాలు, వాస్తవ పరిస్థితులు, ఇప్పటి వరకు ఎంత నష్టం వాటిల్లింది, ఎన్ని లక్షల కోట్లు అంటే 14 లక్షల కోట్ల అయితే అప్పు అయితే ఉంది ఇప్పుడు వరకు. వీటన్నిటిని కూడా ఏ విధంగా మళ్ళీ వాటన్నిటికి ఏ విధంగా సమకూర్చుకోవాలి, నిధులు ఏ విధంగా సమకూర్చాలి, వాటన్ని అప్పులన్నింటిని ఏ విధంగా మళ్ళీ అవన్నీ కూడా కోయిన్సైడ్ చేసి అవన్నీ కూడా మనం చేసుకోవాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి. వీటన్నిటి విషయం కూడా చర్చించనున్నారు. ఈ బడ్జెట్ ను చూస్తూనే మళ్ళీ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాలి అవి విషయం గురించి చర్చించుతున్నారు. కొత్త బడ్జెట్ తయారీలో ప్రధాన అంశాలపైన కూడా దిశానిర్దేశం కూడా ఆయన చంద్రబాబు నాయుడు ఈ యొక్క బడ్జెట్ ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో చర్చించున్నాడు. గత ప్రభుత్వంలో చేసిన వాటి విషయంలో ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతానికైతే 8 శాఖలను
గుర్తిస్తూ వచ్చారు. ఈ 8 శాఖల గురించి కూడా వాస్తవ స్థితిగతులన్నీ కూడా బయటబయలు చేయాలి, ప్రజలకు బయటబయలు చేయాలి. దీనిపై ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని ఒక ఆలోచనకు వచ్చారు. ఇవే కాక ఈ శాఖలే కాక మిగతా కొన్ని కీలకమైన శాఖలు ఏవి ఉన్నాయో ఆ కీలకమైన శాఖల విషయం కూడా వాళ్ళైతే చర్చించనున్నారు. ఆ శాఖల గురించి కూడా మా యొక్క స్థితిగతులన్నింటిని బట్టి అక్కడ బడ్జెట్ విషయాలు ఏవైతే రుణాలు ఉన్నాయి ఈ విషయాలన్నింటి కూడా వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. తర్వాత అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాలి. మళ్ళీ పేద ప్రజలకు ఇక ఎవరైతే కూలీ నాలీలు చేసుకునే వ్యక్తులకు వీళ్ళందరికీ కూడా సకాలంలో ఉచితంగా కాకపోతే ఒక 5 రూపాయలకే అంటే రోజుకు 15 రూపాయలకే ఒక రోజు పూర్తి స్థాయి భోజనం ఏర్పాట్లు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి అన్న విషయం మీద ఇండియా మళ్ళీ అవన్నీ పునరుద్ధరించడం కోసం ఇప్పటికే అయితే కార్యాచరణ అయితే మొదలెట్టారు. దాని గురించి కూడా చర్చించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని దాని గురించి కూడా బడ్జెట్ అలొకేషన్ కూడా చేసుకునే అవకాశం కూడా దాని గురించి కూడా చర్చించడం జరిగింది. ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఆ విషయం గురించి కూడా చర్చించనున్నారు. తర్వాత చూస్తే ఇంకా నైపుణ్య గణన. ఇప్పుడు విద్యార్థులు నైపుణ్యం లేకపోవడం వల్ల ఇక్కడ కేవలం చిన్న సంస్థలోనే పనిచేసే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళటం కానీ పెద్ద సంస్థల్లో కానీ ఉద్యోగాలు పొందాలంటే ఆ నైపుణ్యత లేదు. చదువుకునే రోజుల్లో ఆ నైపుణ్యత అనేది కొరబడతా ఉంది. వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాన్ని ఆ యువతకు విద్యార్థులకు ఉద్యోగార్థులకు ఒక నైపుణ్యతను ఏర్పాటు చేయడం కోసం ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా చేయాలి ఆ విషయం కూడా చర్చించడానికి ఇప్పటికే దాని గురించి అయితే ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పటికే సంతకం చేయడం జరిగింది. ఈ విషయం గురించి చర్చించున్నారు. ఇది అలాగే సమావేశంలో ఉప ముఖ్యమంత్రి గారితో సహా మొత్తం అంత పూర్తి స్థాయి కేబినెట్ కూడా సమావేశమైంది. చూసినట్టయితే ఆ కేబినెట్ సమావేశాలు చూసినట్టయితే ఎలా ఉందంటే ఒక హెడ్ మాస్టర్ దగ్గర కూర్చున్న ఒక సిన్సియర్ విద్యార్థుల్లాగా ప్రతి ఒక్కరు కూడా అక్కడ చర్చించడం, ప్రతి ఒక్కరు కూడా అవన్నీ కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని పరిశీలించడం అంతా ఒక పిన్ డ్రాప్ సైలెంట్ గా చాలా సుదీర్ఘమైన చర్చలు ఒక సిన్సియర్ గా చేస్తున్న ఏదైతే ఆ దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ విధంగా చూస్తే మంత్రివర్గ మంత్రివర్గ సమావేశంలో కొత్తగా కేబినెట్ లోకి తీసుకున్న కొత్తగా ఎమ్మెల్యేలైన వారు కూడా ఉన్నారు. వారందరూ కూడా చాలా శ్రద్ధగా వాటన్నిటి కూడా నేర్చుకుంటున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఇది చూసేది మంత్రివర్గ సమావేశం అయితే ఒక సీరియస్ గా సిన్సియర్ గా కొనసాగుతున్నట్టయితే మనకు కనిపిస్తుంది. ఝాన్సీ. థ్యాంక్ యూ వెంకటకృష్ణ. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని ములుగుమాడు, సకినవీడు, తక్కెళ్లపాడు గ్రామాలకు చెందిన మిర్చి రైతులకు సుమారు 2,20 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వకుండా ఓ మిర్చి వ్యాపారి ఉడాయించాడు. 3 గ్రామాలకు చెందిన 70 రైతుల నుండి ములుగుమాడుకు చెందిన మిర్చి వ్యాపారి సుమారు 2,20 లక్షల మిర్చి పంటను కొనుగోలు చేశాడు. నెల రోజులుగా డబ్బులు ఇవ్వకుండా తిప్పుకున్నాడు. చివరికి వ్యాపారి ఇంటికి రైతులు వెళ్లగా ఇంటికి తాళం వేసి పరారైనట్లు తేలియటంతో రైతులు లబోదిబ్బమంటున్నారు. 6 కాలం శ్రమించి అప్పులు చేసి పండించిన పంటను వ్యాపారి నమ్మకంతో టోకరా వేయడంతో ఆవేదన చెందుతున్నారు. దీంతో ఆ వ్యాపారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ వ్యాపారి నుండి డబ్బులు ఇప్పించాలంటూ రైతులు వేడుకుంటున్నారు. అందరికీ న్యాయం చేయాలని సీఏ గారి దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నామండి. ఈ పరిస్థితి మాకు 2,20 లక్షలకి న్యాయం చేయమని చెబుతున్నాం సీఏ గారికి. అది దాదాపు 80 అంతా కౌలు రైతులమే, ఎవరికి సొంత పొలాలు లేరండి. 70 నుంచి 80 మంది ఉన్నాం. ఒకే గ్రామం ములుగుమాడు, సకినవీడు, పక్క రోడ్లలో. మాకు న్యాయం చేయమని సీఏ గారి దగ్గరికి వచ్చామండి. అందరం కౌలు రైతులమే. ఇవాళ 1 రూపాయి లేదు ఎవరి దగ్గర కూడా. డబ్బులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. మందులు కోట్లో మందులు ఇచ్చే పరిస్థితి లేదు, విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు. విత్తనాల దగ్గర తెచ్చుకోవడానికి కూడా ఎవరి దగ్గర డబ్బులు లేవు. వడ్డీ తెచ్చాలని ఊళ్ళో ఎవరు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మాకు న్యాయం చేయమని సీఏ గారి దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాం. ఈ విషయంలో మా అందరికీ న్యాయం చేయాలని సీఏ గారి దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నామండి. ఈ పరిస్థితి మాకు 2,20 లక్షలకి న్యాయం చేయమని చెబుతున్నాం సీఏ గారికి. అది దాదాపు 80 అంతా కౌలు రైతులమే, ఎవరికి సొంత పొలాలు లేరండి. 70 నుంచి 80 మంది ఉన్నాం. ఒకే గ్రామం ములుగుమాడు, సకినవీడు, పక్క రోడ్లలో. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ సకాలంలో రావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రెసిడెంట్ రేపు ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో తెలంగాణ జూడా ద్వారా అనౌన్స్ చేసిన వద్ద స్ట్రైక్లో పాల్గొంటున్నాం. ఈరోజు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజెస్లో జూనియర్ డాక్టర్స్ అందరూ స్ట్రైక్ మీదకు ఉన్నాము. మా డిమాండ్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్ అండ్ గ్రీన్ ఛానల్. ప్రతిసారి మాకు స్టైఫండ్ కావాలంటే ఒక 2-3 నెలలు ఆగిన తర్వాత అధికారులకు రిక్వెస్ట్ చేస్తే కానీ స్టైఫండ్ పడతలేవు. ఇలా రిక్వెస్ట్ చేసి కొన్నిసార్లు స్ట్రైక్ నోటీస్ ఇస్తే అప్పుడు స్టైఫండ్స్ పడుతున్నాయి. అండ్ ఇది ఎప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లం కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన ప్రాబ్లం. మా సీనియర్స్ ఎఫెక్ట్ అయ్యారు, మేము ఎఫెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఏం చేయకుంటే మా జూనియర్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు. ఇది ఎప్పటికీ అలాగే నడుస్తుంది. మాకు రెగ్యులరేషన్ ఆఫ్ స్టైఫండ్స్ కావాలి. మేము ఇప్పుడు అందరం 25+ ఉన్నాం. ఇప్పుడు మా ఫైనాన్సెస్ మేము చూసుకోవాలి, మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో స్టైఫండ్ సరిగ్గా టైంకి రాకుండా ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఎప్పుడు వస్తుందో తెలియకుండా మేము మా ఫ్యామిలీ కమిట్మెంట్ చేయకుండా మాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా చాలా ఎఫెక్ట్ అవుతున్నాం. ఇలా ఒక్కరో ఇద్దరు కాదు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయో తెలంగాణ స్టేట్లో అందరు ఎఫెక్ట్ అవుతున్నారు. అందరికీ ఇది కామన్ ప్రాబ్లం. సెకండ్ థింగ్, 2020లో కోవిడ్ ఫస్ట్ వేవ్లో అప్పుడు లాక్డౌన్ నడుస్తున్నప్పుడు ఫ్లడ్స్ వల్ల తెలంగాణలో అతిపెద్ద హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ మూతపడిపోయింది. ఇంతకు ముందు నుంచి చాలాసార్లు ఆ హాస్పిటల్ కూలపోవడం, లేకుంటే ఆ సీలింగ్ పేషెంట్స్ మీద డాక్టర్స్ మీద పడడం అనేది జరిగింది. దీని ముందు కూడా స్ట్రైక్ జరిగాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ వస్తుందా లేదు, అది కూడా హామీ ఏమి ఇవ్వలేదు. ఈ స్టేట్లో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్లో ఉన్న పేషెంట్స్ అందరికీ లేకుంటే హాస్పిటల్స్కి ఫైనల్ ట్రీట్మెంట్ జరిగేది ఉస్మానియాలోనే. ఎటువంటి టెస్ట్ ఎక్కడ జరగకున్నా, ఏ ట్రీట్మెంట్ ఇక్కడ జరగకున్నా ఫైనల్లీ ఉస్మానియాలో జరుగుతుందనే హోప్ ఉంటుంది. ఒక పర్సన్ హెల్త్ కేర్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు, ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి అందరికీ ఫైనల్ హోప్ ఉస్మానియా. అలాంటప్పుడు మన స్టేట్లో ఉన్న అతిపెద్ద హాస్పిటల్ ఉస్మానియా ఇప్పుడు దీనమైన పరిస్థితిలో ఉంది. అక్కడ పేషెంట్స్కి బెడ్స్ లేకుండా, ఉండడానికి షెల్టర్ లేకుండా, ట్రీట్మెంట్ చేయడానికి స్థలం లేకుండా పేషెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు, డాక్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. అది ఉండడం వల్ల స్టేట్కి కూడా పెద్దగా ఉపయోగం లేదు. సో ఉస్మానియాకి కొత్త బిల్డింగ్ కావాల్సిందే. థర్డ్ థింగ్, ఇన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ చేయడానికి ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు. ఇన్ని మెడికల్ కాలేజెస్లో సంవత్సరానికి చాలా మంది డాక్టర్స్ వస్తున్నారు. అలాంటప్పుడు ఇంతమంది డాక్టర్స్ ఉన్నప్పుడు పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి బేసిక్ ఫెసిలిటీస్, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, బేసిక్ మెడిసిన్స్ ఉండేట్టు. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో ఈరోజు నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్ 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 208 ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. మెగా డిఎస్సి విధి విధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలి సంతకం చేసి కేబినెట్కు పంపారు. మంత్రులు, పలువురు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్ను కలిసి అభినందనలతో ముంచెత్తారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ 28వ వార్డు అయ్యన్న కాలనీలో శనివారం మధ్యాహ్నం సూరిశెట్టి వెంకటరమణ అనే పండ్ల వ్యాపారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడ్డారు. దీనిపై బాధితుడు వెంకటరమణ మాట్లాడుతూ, నర్సీపట్నం అబిడ్ సెంటర్ వద్ద తమకు పండ్ల వ్యాపారమని, ఎప్పటిలాగే నేను నా భార్య సూరిశెట్టి భూలక్ష్మి వ్యాపార నిమిత్తం ఇంటికి తాళాలు వేసి వెళ్లామన్నారు. అయితే ఇంటి మరమ్మతుల నిమిత్తం సామాన్లు తీసుకుని శనివారం రాత్రి 8 గంటల సమయంలో రావడం జరిగిందన్నారు. ఇంటికొచ్చేసరికి తలుపులు తీసి ఉండటంతో లోపలికెళ్లి చూడగా బీరువా పగలగొట్టి ఉండడం చూసి పరిశీలించగా బీరువాలో ఉంచిన 5 తులాల బంగారు ఆభరణాలు లేవన్నారు. వెంటనే దీనిపై టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నర్సీపట్నం టౌన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు, జిల్లా సబ్ డివిజన్ క్లూస్ టీం వెంటనే రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. వెంకటరమణ పొద్దుట 8:30కి వెళ్ళిపోతాం పనులకి, సాయంత్రం వెళ్ళి 10 అయిపోతుంది. ఈ మధ్యలో కొద్ది 12 వరకు చేద్దామనేసి సామాన్లు కొంటా సామాన్లు ఆవు పెడదాం కదని వచ్చాను. వచ్చి కాలు కడుక్కొని మామూలు 8 గంటలకి వచ్చి సామాన్లు ఆవు పెడదామని వచ్చి లోపల కాలు కడుక్కొని చూడబోతే డోరు ఓపెన్ చేసి ఉంది కదా అనేసి నేను తాళంగా కప్ప మర్చిపోయింది అనేసి నేను అదిరిబెదిరిగా లోపలికి వెళ్ళబోతుకి మొత్తం
చెక్ చేసి బీరువా వంపేసి ఉంది, అది కూడా ఓపెన్ చేసి ఉంది. అంతే అలాగా గబగబా పోలీస్ స్టేషన్కి వచ్చి అదే 5 తులాలన్నర నాకు డబ్బు ఏం పోలేదు, బంగారమే పోయింది. తూరుశెట్టి. ఈ నెల జూన్ 24, 25 తేదీలలో హజరత్ ముఖ్యార్ అలీ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎండి అహ్మద్ తెలిపారు. వార్షికోత్సవ కార్యక్రమాలు వివరిస్తూ ముందుగా 24వ తేదీ సోమవారం చందనం సమర్పించుటకై ఉదయం 8 గంటల నుంచి 10 గంటల సమయంలో మధురవాడ నుంచి కొమ్మాది, అలాగే మరకవలస మీదుగా భీమిలి క్రాస్ రోడ్ దాటుకుని గారపేట గ్రామం వరకు తమ ఆచారం ప్రకారం ఊరేగింపుగా వెళ్లనున్నామన్నారు. ఈ ఊరేగింపులో మా ట్రస్ట్ సభ్యులు వివిధ రకాల వాహనాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అక్కడికి చేరుకుని చందనం సమర్పించుకున్న అనంతరం తిరిగి అదే రోజు సాయంత్రం 3:30 నుంచి 10 గంటల సమయంలో గారిపేట నుంచి యథావిధిగా మధురవాడ చేరుకుంటామన్నారు. మరుసటి రోజు అనగా తేదీ 25న మంగళవారం తమ ట్రస్ట్ యందు పేదలకు భోజనం పంపిణీ కార్యక్రమం చేపట్టి భారీ అన్న సమారాధన నిర్వహించనున్నామని తెలిపారు. హజరత్ ముఖ్యార్ అలీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు హాజరు కానున్నారని అహ్మద్ తెలిపారు. 22వ వార్షికోత్సవం జరుగుతుందంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మేము ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. మేము చేస్తున్న కార్యక్రమాలకి మా పత్రికా సోదరులు పేపర్లోనో లేకపోతే టీవీల్లోనో ఏదో రకంగా న్యూస్లో వస్తుంది. దాన్ని గమనించిన కొంతమంది పెద్దలు మాకు డాక్టరేట్ అవార్డు కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఇది కేవలం పత్రికా విలేకరులు ఉండడం వల్లే ఇది సాధ్యమైందని నేను అనుకుంటున్నానండి. విషయం ఏంటంటే ఈ రోజు వరకు ఏ కార్యక్రమం జరిగినా మా ట్రస్ట్ తరపు నుంచి ఇలాగే మీరు వార్త ఎప్పుడూ రాస్తూనే ఉంటున్నారు. అలాగనే మాకు కూడా పేరు కూడా మీ వార్తను బట్టే మా పేరు కూడా డెవలప్మెంట్ అయితే వచ్చింది. మేము ఈరోజు 22వ వార్షికోత్సవం అంటే 2019 వరకు కూడా జాతర చేసుకుని వెళ్ళాము. కోవిడ్ వల్ల మేము దీన్ని ఆపి చాలా తక్కువ దాంట్లో మేము చేసుకుని వెళ్ళాము. ఇప్పుడు దాకా మేము ఎటువంటి ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదు. ఈ రోజు మళ్ళీ మొదట్లానే చేయాలని ఆలోచించి మేము ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా ఆహ్వానం ఇవ్వడం అయినది. మేము అంబులెన్స్ నడుపుతున్నాం, పేదవారికి ఉచితంగా వైద్య సహాయం అందజేస్తున్నాం. ఇంకా 2014లో వచ్చినటువంటి ఉదూదులో కార్యక్రమాల్లో కూడా మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆశ్రమం వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఇక్కడ వైజాగ్ లో అందరికీ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత మేము ఇంకా సేవలు విస్తరింపజేయాలని 2016లో హజరత్ ముఖ్యార్ అలీ చారిటబుల్ ట్రస్ట్ అని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు విస్తరింపజేయాలనే కారణంతో ఈ యొక్క హజరత్ ముఖ్యార్ అలీ చారిటబుల్ ట్రస్ట్ 2016లో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అక్కడి నుంచి మేము మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలు, అంటే ఈ రోజుల్లో అంబులెన్స్ కావాలంటే 1 కిలోమీటర్ కూడా 1000 రూపాయలు తీసుకుంటున్నారు. పరిస్థితి అంబులెన్స్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల మేము మా సంస్థ ద్వారా ఉచిత అంబులెన్స్ నడిపించాలని మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి మొత్తం గర్భిణీ స్త్రీలు కానీ ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం ఇవన్నీ కూడా మా యొక్క అంబులెన్స్ ద్వారా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి లేదా వాళ్ళు కోరిన హాస్పిటల్ సిటీలో ఎక్కడికైనా సరే వాళ్ళు కోరిన హాస్పిటల్కి ఫ్రీగా తీసుకెళ్లి నింపడం జరుగుతుందండి. ఎటువంటి కూడా ఛార్జీ కూడా చేయడం లేదు. మధురవాడ నుంచి మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా ఈ యొక్క సేవని నిర్వహిస్తూ
ప్రైవేటు ఆసుపత్రిలో దాదాపు 10 నుంచి 30 లక్షల దాకా ఖర్చయ్యే ఖరీదైన బోన్ మ్యారో చికిత్సను ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉచితంగా అందిస్తున్నారు. గతేడాది ఈ ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన అరబిందో ఆంకాలజీ బ్లాక్లో ఈ చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 100 మందికి బోన్ మ్యారో చికిత్సలు నిర్వహించినట్లు ఎంఎన్జే డైరెక్టర్ ముక్తా శ్రీనివాసులు చెప్పారు. రక్త క్యాన్సర్, పుట్టుకతో ఇతర రక్త సంబంధిత రోగాలకు బోన్ మ్యారో అవసరమవుతుందని తెలిపారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న తరుణంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 2004-6 మధ్య కూడా తమ పార్టీ నుంచి ఫిరాయింపులు జరిగాయని గుర్తు చేశారు. అనంతరం ప్రజా ఉద్యమం ఉధృతం కావడంతో కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పలేదని చెప్పారు. రానున్న రోజుల్లో చరిత్ర పునరావృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మంగళ, బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం తిరుపతి, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాళహస్తిలో 62.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కేంద్ర మంత్రి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంటులో తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన ఇవాళ పార్లమెంటులో ఎంపీగా ప్రమాణం చేశారు. శ్రీకాకుళం నుంచి 3వ ఎంపీగా విజయం సాధించిన రామ్మోహన్ ఇప్పుడు తొలిసారి కేంద్ర మంత్రి అయ్యారు. గతంలో రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్ నాయుడు కూడా కేంద్ర మంత్రిగా దేశానికి సేవలందించారు. ఉత్తరాంధ్రకు చెందిన మరో ఎంపీ సైకిల్పై పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. విజయనగరం నుంచి విజయం సాధించిన కిలిశెట్టి అప్పలనాయుడు తనకు సీట్ ఇచ్చి పార్లమెంటులో కూర్చోబెట్టిన సైకిల్ పైనే లోక్సభ సమావేశాలకు హాజరయ్యారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఓటమి ప్రతి ఇండియన్ క్రికెట్ అభిమాని మధ్యలో బాధగా మెదిలే జ్ఞాపకం. రోహిత్ శర్మ అయితే ఎమోషన్ను ఆపుకోలేక కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కు దూసుకొచ్చిన టీమిండియాను ఆస్ట్రేలియా సునాయాసంగా ఓడించింది. ఇప్పుడు దానికి రివెంజ్ టైం వచ్చిందని ప్రతి భారతీయుడు అనుకుంటున్నాడు. ఈరోజు పోటీ వరల్డ్ కప్లో సూపర్ 8 దశలో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియాకు నిన్న ఆఫ్ఘనిస్తాన్ ఎలా అయితే షాక్ ఇచ్చిందో అదే అవకాశం ఇప్పుడు మనకు కూడా ఉంది. కసిగా ఆడి ఆసీస్ను ఓడిస్తే చాలు. కంగారులు సూపర్ 8 దశలోనే ఇంటిదారి పట్టే అవకాశాలున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో ఆడనుంది. ఆ మ్యాచ్లో ఆఫ్ఘన్ గెలిస్తే చాలు, కంగారులు ఇంటికి పోతారు. ఇది జరగాలంటే టీమిండియా ఈరోజు మ్యాచ్లో గెలిచి తీరాలి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.